నాయుడు గారి క్రమశిక్షణ మేము మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత. అంతేగాని తల్లిని చెల్లిని మేమందరం పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఆయన వైపు నుంచి మాట్లాడుతున్న సోకాల్డ్ వైసీపీ అధికార ప్రతినిధులకి మేమందరం పరాయి వాళ్ళం, మమ్మల్ని అందరిని ఎంత ఇబ్బంది పెట్టారో పని పక్కన పెడదాం. సొంత తల్లిని చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఊరుకోలేదంటే ఇంకా మీరా అండి ఈరోజు మీడియా ముందుకు వచ్చి మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జనాలు దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లేదు. 3000 కిలోమీటర్లు అన్నని జైల్లో పెడితే తన పార్టీకి అన్నకి అండగా నిలిచి జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిలా రెడ్డి గారు ఎలా కష్టపడ్డారో ఆమె ప్రతిపక్షమే కానీ ఒక మహిళగా ఆమె పడిన కష్టం మేము చూసాం. అంత ఈజీ కాదు. ఆషామాషిగా ఒకే ఒక్క అమ్మాయి అన్ని వేల కిలోమీటర్లు అన్న గురించి తిరిగితే ఆ షర్మిలా రెడ్డి గారి గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన టీము సోషల్ మీడియాలో పెడుతున్న కమెంట్లు చూస్తుంటే నిజంగా ఆయనకి చెల్లిగా పుట్టినందుకు ఆ అమ్మాయి ఏం పాపం చేసుకుందా అని అర్థమవుతుంది. చెల్లికి సమానంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తులు సమానంగా పంచమన్నారన్న పాపానికి సొంత తల్లిని కూడా ఇంట్లోంచి బయటకు గంటేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అక్క చెల్లెమ్మలని పాదయాత్రలో వాళ్ళ నెత్తి మీద పెట్టిన భస్మాసుర హస్తంతో ఈరోజు కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ఎన్ని వేల కుటుంబాల్లో ఈరోజు ఎన్ని వేల మహిళల మంగళసూత్రాలు తెంచారో కూడా ఒక్కసారి మీరు మాట్లాడితే బాగుంటుంది. వైసీపీలో ఉన్న మాజీ మహిళా ఎమ్మెల్యేలు మంత్రులు ఈరోజు చరిత్ర సాక్ష్యం చెప్తుంది. మీరు వచ్చి మాట్లాడినంత మాత్రాన జరిగినవన్నీ ఈరోజు మీడియాల్లోని ఫోటోల్లో చాలా సంక్షిప్తంగా ఉన్నాయి. ఒక అమరావతి మహిళలు మాలాంటి ఎంతో మంది మహిళలు సొంత తల్లి చెల్లికి మీరేం చేశారో చెప్తే బాగుంటుంది. బుద్ధిగా ఉండు అని చెప్పినందుకు సొంత బాబాయికి గొడ్డలి పోటుని బహుమానంగా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక కుమార్తెగా ఈరోజు తన తండ్రి మరణానికి కారణమైన వాళ్ళు బయట ఇన్ని సంవత్సరాలుగా తిడుతుంటే తట్టుకోలేని ఏకైక ఆడపిల్లగా ఈరోజు సునీతారెడ్డి గారు చేస్తున్న పోరాటానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆమె మీద రాయిస్తున్న అవాకులు చవాకులు సాక్షి లాంటి పత్రికల్లోని కూడా ఒక్కసారి మాట్లాడండి. సునీతారెడ్డి గారు చేసిన తప్పేంటి? తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలని సిన్సియర్గా కోరుకుంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈరోజు ఉలికి పడాలి? గుమ్మడికాయలు దొంగ అంటే ఉలికి పడేటట్టు సునీతారెడ్డి గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదే. తన తండ్రికి చావు కారణమైన వాళ్ళని లోపల పెట్టాలని అన్నందుకు అవినాష్ రెడ్డి గారి గురించి పేరు ఎత్తినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంత భయపడుతున్నారు? మీరు అధికారంలో ఉండగా అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన సెంట్రల్ సిబిఐ టీంని ఇక్కడ రాష్ట్ర పోలీసులతో భయపెట్టి పంపించింది మీరు కాదా? ఈరోజు చిన్నాన్న కూతుర్ని పిన్నమ్మని ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి ఆ అమ్మాయి మీద కూడా సునీతారెడ్డి గారి మీద ఆమె భర్త మీద కూడా ఈరోజు అవాకులు చవాకులు ఎలా రాయిస్తున్నారో మీరా ఈరోజు మహిళల గురించి మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి. మీ హయాంలో మీ ఇంట్లోని కానీ బయట కానీ ఏ మహిళలకి ఒక మంచి చేశారో పేర్లతో సహా చెప్తే మేము నేర్చుకుంటాం. ఈరోజు మాట్లాడుతున్నారు విడుదల రజనీ గారు వృద్ధుల్ని బలహీనుల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నారని. ఒక పేరు చెప్పండి అమ్మా. ఈరోజు ఓవరాల్ ర్యాంకింగ్ మీ హయాంలోని ఆంధ్ర రాష్ట్రంలో నేరాలు ఎలా ఉన్నాయో, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర రాష్ట్రం ర్యాంకులు ఎలా ఉన్నాయో మేము నోటి మాటగా చెప్పట్లేదు. ఈరోజు గూగుల్లోని ఓవరాల్ ర్యాంకింగ్ ఇచ్చిన ప్రకారం ముందు పెట్టుకొని సాక్ష్యాలతో మాట్లాడుతున్నాం. 2019లో నేరాల్లో ఆంధ్ర రాష్ట్ర ర్యాంకు 13వ ర్యాంక్ అయితే 2020లో 12వ ర్యాంకు, 2022లో 5వ ర్యాంకు, ఈరోజు 2025 కూటమి ప్రభుత్వం వచ్చాక సెకండ్ ర్యాంకులో ఉన్న ఆంధ్ర రాష్ట్రం సాక్ష్యాలతో గూగుల్ నుంచి తీసుకొచ్చిన ర్యాంకింగులతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అంతేగాని మాట్లాడమన్నారు కదా అని మీడియా ముందు కూర్చొని 39వ ర్యాంకులో ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చెప్పితే అది నమ్మరండి. రజనీ గారు చిలక పలుకులు బాగానే మాట్లాడుతున్నారు. మీ హయాంలో జరిగిన హత్యల పేర్లతో సహా చెప్పమంటారా? జై జగన్ అన్నందుకు పట్టబగలు కోటం చంద్రయ్యని నని రోడ్డు మీద పీక కోసి చంపారు. అది మర్చిపోయారు అనుకుంటున్నారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? నందన్ సుబ్బయ్యని చంపిన మాట మర్చిపోయారు అనుకుంటున్నారా?
మాస్క్ ఇమ్మన్నందుకు దళితుడైన డాక్టర్ సుధాకర్ గారు పిచ్చివాడిగా ముద్రేసి అది హత్య ఆత్మహత్య తెలియకుండా ఆయన చనిపోయేలా చేసిన సంగతి మర్చిపోయారు అనుకుంటున్నారా? మా అక్కని ఎందుకు నిందిస్తున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు అన్నందుకు ఒక 10 సంవత్సరాల పసి బాలుడు అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపిన వాళ్ళు ఎవరో ఏ పార్టీ వారో తెలియదు అనుకుంటున్నారా? సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా ప్రతిరోజు మీడియా ముందుకొచ్చి అబద్ధాలు వాగడమే అలవాటైపోయిన వైసీపీ మీడియా ప్రతినిధులకి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏది మర్చిపోలేదు, మర్చిపోలేరు కూడా. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ రేపు ఉదయం భవిష్యత్తులో కానీ మహిళలకి గౌరవం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 3 మహిళా మంత్రుల్ని చాలా ప్రాముఖ్యమైన వాళ్ళకి శాఖలు కల్పించి వాళ్ళకి పూర్తిగా ఇండిపెండెన్స్ తోని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి ఈరోజు భుజం తట్టి పంపిస్తుంది చంద్రబాబు నాయుడు గారే. భవిష్యత్తులో కూడా మహిళలకి ఇంతకన్నా మించిన గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీయే. అంతేగాని మాట్లాడమన్నారు కదా అని లేనిపోని అబద్ధాలతో మీరు మీడియాలోకి వస్తే నిజాలతో సాక్ష్యాలతో మీడియా దగ్గరికి వచ్చేంత సాక్ష్యాలు ఈరోజు మా తెలుగుదేశం నాయకుల దగ్గర ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు 33% మహిళా రిజర్వేషన్ వస్తుంది, కానీ ఏ రోజు మహిళలకి గౌరవం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు నందమూరి తారక రామారావు గారు. ఒక ప్రతిభా భారతి గారికి స్పీకర్ పొజిషన్ ఏనాడో ఇచ్చింది మన తెలుగుదేశం పార్టీ. ఈరోజు దళితులకి, బీసీలకి, ఎస్టీలకి, ఎస్సీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ మన అందరిది అని ముందుకు వెళ్తుంది. దయచేసి మీడియా ముందుకు వచ్చే ఈ మొసలు కన్నీరు కార్చే వాళ్ళ మాటల్ని, వాళ్ళ అబద్ధాలని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం.